గైస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్. ఈరోజైతే మనం ఇంకా శ్రీనగర్లోనే స్టే చేస్తున్నాం. శ్రీనగర్లో కొంచెం ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి, అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా పొద్దున్నే మన హోమ్ స్టే ఓనర్ ఏమో ఇది తీసుకొని ఇచ్చాడనమాట. అంటే ఈరోజు ఈద్ అంట, అంటే వీళ్ళకి బక్రీద్ అనమాట ఈరోజు. సో బయట ఏం దొరకవు, ఇవైతే తిరిగి తాగని చెప్పి ఇచ్చాడనమాట. మరి తెలియదు దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తాడా ఏంటని. గైస్ ఈరోజైతే డే 2 మన లదాఖ్ రైడ్లో. ఇప్పుడు నేను వచ్చేసి హరి పర్వత్ పోర్టున శ్రీ శంకరాచార్య టెంపుల్ని అయితే విజిట్ చేయాలి. ఫస్ట్ అయితే శ్రీ శంకరాచార్య టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తాం మనం. మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది మనం స్టే చేసిన హోమ్ స్టే. ఇంకా మనం మన బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. బైక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా శంకరాచార్య టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి వెళ్ళి దానికోసం మాట్లాడదాం. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన నిన్న డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ అనమాట అవి. నిన్న మన శ్రీనగర్ 5:32 వచ్చిందనమాట మనం ఉండే లొకేషన్ నుండి, అంటే చండీగఢ్ దగ్గర నుండి. సో డే 1 పెద్ద రైడ్, తర్వాత అన్నీ మనకి చిన్నగానే ఉంటాయి రైడ్స్. ఇంకా ఇప్పుడైతే నేను శంకరాచార్య ఇదైతే పెట్టేసా టెంపుల్, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. మొత్తం చూస్తున్నారు కదా, ఇటువైపు అంతా రైట్ సైడ్లో ఉన్నవన్నీ ఇంకా లేక్ పైన హౌసెస్. ఇటు సైడ్ అంతా కాంక్రీట్, ఇటువైపు కూడా ఉంది కొంచెం రివర్, చాలా ఎక్కువేం కాదు. ఇక్కడ నుండి 8.1 చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ హౌస్ బోట్స్ ఇవి. అంటే మన నైట్ కూడా అక్కడ స్టే చేయొచ్చు అనమాట. కానీ దోమలు అయితే చంపేస్తాయని చెప్పి నేనైతే రివ్యూస్లో చూసా చాలా వరకు హౌస్ బోట్స్లో. కానీ భలే ఉందబ్బా ఏరియా. ఘాట్ నెంబర్ 2 మన అక్కడ నుండి వచ్చింది, ఘాట్ నెంబర్ 1 అనమాట. ఇది ఘాట్ నెంబర్ 2. మనం ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసి షికారా చేయాలి. ఈ రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. सर जी बाइक जा सकते हैं ना? ఇది వచ్చేసి ఇంకా ఆర్మీ గేటే ఉంది ఇక్కడ. పాము ఇక్కడ చూద్దాం ఏ ఎంట్రీ టికెట్ లేకపోతే ఏంటని. सर जी जा सकते हो पीछे सर? सर जी जा सकता हो ना शंकराचार्य? कहाँ से? मैं आंध्र प्रदेश से. सर ఏపీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి ఇంకా ఉండడమే ఫారెస్ట్ ఏరియా ఉంది, రిజర్వ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ ఏరియా ఉండొచ్చు, అందుకని ప్రతిదీ చెక్ చేసుకుంటా. చాలా నిఘా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. ఇంకా వావ్ మొత్తం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుండి లేక్ మొత్తం కనిపిస్తుంది అబ్బా. ఇంక పైనుండి కూడా చాలా, ఇంకా మన పీక్ వెళ్తాం అనమాట. ఇప్పుడు హిల్ పీక్లో ఉంటుంది అది శ్రీ శంకరాచార్య టెంపుల్. సో అక్కడ నుండి మనకి డల్ లేక్ కూడా చాలా మొత్తం కనిపిస్తుంది. నేనేమో అక్కడ చెకింగ్ అవుతూ ఉంది, బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా ఊపుకొని రాంగ్ రూట్లో వచ్చేసి సార్ మీరు చేస్తావా అని చెప్తాను అడిగాను అనమాట. సార్ నేను వెళ్ళిపోవచ్చు అని. నువ్వు దొబ్బారా బాబు వెనక్కి, ఇక్కడ ఇంతమంది క్యూలో ఉన్నారు, చెకింగ్ అవుతుంది, నువ్వే మధ్యలో వచ్చాను. నేను అలా కొంచెం బ్యాక్ ఒక 2 వెహికల్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చాను అనమాట. కానీ తిక్కుందబ్బా ఫారెస్ట్ మాత్రం చాలా దట్టంగా ఉంది. వా 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 కార్నరింగ్ మాత్రం కింగ్. నువ్వు ఒక నేకెడ్ బైక్ అయ్యిండి కూడా. ఫేర్ బైక్స్ అయితే వెళ్ళిపోతాయి, R15 RC ఇవన్నీ. కాకపోతే ఒక నేకెడ్ స్పోర్ట్ బైక్ అయ్యిండి కూడా, ఏరోడైనమిక్స్ కానీ ఇంకా అన్నీ అల్టిమేట్. ఇంకా MT-50. అందుకని నేను చాలామందికి రికమెండ్ చేస్తాను, నా ఫ్రెండ్స్కి కూడా. వాళ్ళు ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదన్నమాట నా సజెషన్ తీసుకొని. వచ్చేసినాం, పైకి పోవాలి ఇప్పుడు. గైస్ మన ఇంకా కొంచెం క్లైమ్ చేయాలి స్టెప్స్. ఇంకా అక్కడికి వెళ్తాం. తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాకు కొంచెం సిగ్గు ఉంది బ్లాగ్ చేయడానికి. ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి చూపిస్తాను. గైస్ టెంపుల్ కోసం మాట్లాడుకుంటే, ఇది 4th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది కింగ్ గోపాదిత్య. సో ఆయన ఇక్కడ ఉండే కాశ్మీరీ బ్రాహ్మిన్స్కి ఈ ప్లేస్ని డొనేట్ చేశారు. ఇంకా ఆయనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. అరౌండ్ 8th సెంచరీలో మన ఆచార్యుడు అని చెప్పి అంటాం కదా మన తెలుగులో, గురువు, ఆయన ఇక్కడికి వచ్చి సౌందర్య లహరిని కంపోజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇదే ప్లేస్లో. సో అందువల్ల దీన్ని శ్రీ శంకరాచార్య టెంపుల్ అని అంటారు. తర్వాత టెంపుల్ వచ్చేసి మన
జియోలాజికల్ ఫ్యాక్ట్స్ కోసం మాట్లాడుకుంటే టెంపుల్ వచ్చేసి ఈ శ్రీనగర్ సిటీ ఏదైతే ఉందో దాని బేస్ నుండి 1000 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. ఇక్కడ నుండి మొత్తం శ్రీనగర్ మొత్తం కనిపిస్తుంది. మీకు బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటే మీకు టెంపుల్ స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఇక్కడ సిఆర్పిఎఫ్ అనే వాళ్ళు చెక్ చేస్తారనమాట. మొత్తం మన ఏ లగేజ్ తీసుకొచ్చినా సరే ఫైర్ ప్రొడ్యూస్ చేసేవి అంటే లైటర్స్ కానీ, నెక్స్ట్ సిగరెట్స్, మందు, తర్వాత యానిమల్స్ కూడా, అంటే మన పెట్స్ కూడా అలౌ లేవు ఇక్కడ. సో వాళ్ళు చెకింగ్ చేస్తారు. ఇంకా ఆ పాయింట్ నుండి 240 స్టెప్స్ ఉంటాయి అనమాట. క్లైంబ్ పర్లేదు, ఇంటర్మీడియట్ డిఫికల్టీ ఏమి ఉండదు. కానీ మీరు వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ రండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ జనాలు వస్తున్నారు అంటే ఎక్కువ మన సౌత్ ఇండియన్ నుండి వస్తున్నారు. నాకైతే 1.5 hour పట్టింది విజిట్ చేయడానికి. అండ్ హిల్ ఏమో ఆక్టగనల్ షేప్లో ఉంటుంది అనమాట. దాని మీద స్క్వేర్ టైప్లో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మహాశివరాత్రికి మంచిగా పూజ అవుద్ది. ఫస్ట్ ఏమో ఓల్డ్ శివలింగం ఒకటి ఉండేది, దాన్ని ఏమో 1961లో ఇప్పుడు ఒక పెద్ద శివలింగంతో రిప్లేస్ చేశారనమాట. దాని చుట్టూ నాగదేవత కూడా ఉంటుంది అనమాట. సో వ్యూస్ అయితే మాత్రం బ్రెత్ టేకింగ్. నెక్స్ట్ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఏన్షియంట్ టెంపుల్, కాశ్మీర్లోనే ఓల్డెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే అది మన శ్రీ శంకరాచార్య టెంపులే. మీరు వస్తే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మీకు డల్ లేక్, నెక్స్ట్ శ్రీనగర్ సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. సో మీరు ఒకళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే సన్సెట్ టైం అయిపోయింది. డల్ లేక్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మనకి బస్ షెల్టర్స్ ఎలా ఉంటాయో సేమ్ వీళ్ళు కూడా ఘాట్స్ అంటారు అనమాట. ఆ షికారాకి పోయారా బోట్స్. చూస్తారు కదా గైస్ ఎలా ఉంటుంది ఇంకా షికారా. क्या भाई ईद है, इसकी वजह से लोग नहीं है. आज सब बैठे घर में. मैं भी सो रहा था, अभी फोन करके निकाला, वरना जो हमको कमाना था हमने सुबह ही कमाया. अभी सो रहा था, मैं फोन से उठाया, वरना कौन आता. अभी किधर लेके जा रहा है हमको? अभी हम मीना बाजार तक जा रहा है. मीना बाजार मतलब क्या मंडी है वो? उधर शालवाल स्वेटर. हाँ, उधर रुकेगा. గైస్, నాకు కాశ్మీర్ అనగానే వచ్చే ఒకే ఒక్క థాట్ షికారా బోట్ రైడ్. ఈరోజైతే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోబోతున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ డల్ లేక్ అనేది 22 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని అయితే కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే డల్ లేక్లో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, ఒక ఫ్లోటింగ్ స్కూల్ కూడా ఉంది. వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక మండీ బజార్ అని కూడా ఉందన్నమాట. ఇంకా లేక్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి మినిమం 1 day అయితే కావాలి. దాన్ని మళ్ళీ ఒక 2-3 times రైడ్ చేయాలన్నమాట, ఒకే బోట్లో అవ్వదు. సో నా దగ్గర అంత టైం లేదు, బడ్జెట్ కూడా లేదు. కానీ ఈ రైడ్ అయితే మెమరబుల్ రైడ్, మర్చిపోలేనిది. ఇంకా శ్రీనగర్కి మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ వచ్చేది డల్ లేక్, తర్వాత మిగిలిన వస్తాయి అన్నమాట. కానీ వ్యూస్ అయితే మాత్రం అల్టిమేట్, ఇంకా చెప్పడానికి కూడా మాటలేవు నా దగ్గర. ఇంకా ఇదే డల్ లేక్లో మనకి చాలామంది వెండర్స్ కూడా వస్తారనమాట, అంటే షాప్ వెండర్స్, నెక్స్ట్ టీ వెండర్స్, చాక్లెట్, ఇంకా మొత్తం ఫ్లోటింగ్ అవుతున్న బోట్స్లోనే వస్తాయి అన్నమాట. మన దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు. కానీ అల్టిమేట్, ఇంకా అంటే అల్టిమేట్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది మీకు కెమెరాలో చూస్తే ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది మెమరీ మీకు. సో నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ డేస్లో రండి, ప్లాన్ చేయండి, డబ్బులు సేవ్ చేసుకోండి, వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. మీకైతే మాత్రం మీ లైఫ్లోనే ఒక మెమరబుల్ ట్రిప్గా ఉంటుంది ఇది. సో ఈ గైస్, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసిన. ఇంకా రేపు మనం టువర్డ్స్ లదాఖ్ లెఫ్ట్ అవ్వాలి. ఇంకా నేను రూమ్కి పోయి ఎడిటింగ్ ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంకా వేరే లెఫ్ట్ అవుతున్నా. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. వంశీ ద నోమాడ్ ఫ్రమ్ డల్ లేక్.